వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇప్పుడు ఒక సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉంది. అది లైవ్ యాక్షన్ సినిమా కాదు, ఒక యానిమేషన్ సినిమా. అదే ఇక్కడ అందరినీ కూడా సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నటువంటి విషయం. ఆ సినిమా మహావతార్ నరసింహ. ఖ్యాతి చెందినటువంటి నిర్మాణ సంస్థ హోంబళే ఫిలిమ్స్ క్లీమ్ అనేటువంటి మరో సంస్థతో కలిసి నిర్మించినటువంటి సినిమా. అశ్విని కుమార్ అనే డైరెక్టరు దాన్ని రూపొందించాడు తన టీంతో కలిసి. ఈ మహావతార్ నరసింహ అనేది అంటే విష్ణువు అవతారాల్లో ఒకటైనటువంటి నరసింహావతారం. దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ప్రయోజనం, దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే పురాణాల్లో ఉన్నటువంటి విష్ణు పురాణం కానివ్వండి లేదా దశావతారాల్లో ఒకటైనటువంటి ఆ నరసింహావతారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని తెలియజేసేటువంటి కథతో వచ్చినటువంటి సినిమా అది. ఇప్పటికే ఈ కథతోటి తెలుగులోనే కొన్ని సినిమాలు వచ్చాయి. అసలు మన టాకీ యుగం మొదలైంది కూడా భక్త ప్రహ్లాద అనేటువంటి ఇదే కథతో తయారైనటువంటి సినిమాతోటే. అది 1931లో ఆ సినిమా వచ్చింది కాదు, 32లో వచ్చింది అని చెప్పేసి కొంతమంది ఆధారాలు చూపించారు. సో ఏదేమైనప్పటికీ కూడా మన మొట్టమొదటి తెలుగు టాకీ మాత్రం భక్త ప్రహ్లాద. మళ్ళీ ఆ తర్వాత 1960స్లో మరో సినిమా వచ్చింది. అందులో హిరణ్యకశిపుడుగా ఎస్వి రంగారావు గారు నటిస్తే మహానటుడు. ఆ భక్త ప్రహ్లాదునిగా ఒక అమ్మాయి నటించింది, ఒక చిన్న పాప. అప్పట్లో ఆమె ఎవరో కాదు, నన్ అదర్ దాన్ రోజారమణి గారు. సో అట్లా ఒక అబ్బాయి పాత్రని ఆమె అమోఘంగా పోషించి శభాష్ అనిపించుకున్నారు అందరి చేత. సో అలా మనకి భక్త ప్రహ్లాద అనే కథ సినిమాల ద్వారా కానివ్వండి, అలాగే మనం చదువుకునేటువంటి అనేక పాఠ్యపుస్తకాలు, పౌరాణిక గ్రంథాలు, వీటి ద్వారా కూడా మనందరికీ తెలిసింది. హిరణ్యకశిపుడు అన్నైనటువంటి హిరణ్యాక్షుణ్ణి మహావిష్ణువే వరాహావతారంతో సంహరిస్తాడు. దాంతో విష్ణువు అంటే విపరీతమైనటువంటి పగా ప్రతీకారాలతో హిరణ్యకశిపుడు రగిలిపోతూ ఉంటాడు. అందరినీ కూడా జయించేటువంటి రాక్షసుడు. సో అతని కొడుకైనటువంటి ప్రహ్లాదుడు 5 ఏళ్ల వయసులోనే విష్ణుమూర్తిని ఆరాధించడం మొదలు పెడతాడు. ఆయనకి పూజలు చేయటం మొదలు పెడతాడు. ఈ విషయం కాస్త ఆలస్యంగా హిరణ్యకశిపుడికి తెలుస్తుంది. ఎట్లయినా సరే కొడుకుని ఆ విష్ణువు ఆరాధన నుంచి బయటపడేయాలని చెప్పేసి శాయశక్తులా ప్రయత్నాలు చేస్తాడు. అవేవీ ఫలించవు. చివరికి సహనాన్ని కోల్పోయినటువంటి హిరణ్యకశిపుడు, నీ విష్ణువు ఎక్కడున్నాడో చెప్పు అంటే ఎక్కడైనా కలడు, ఒకచోట ఉంది, ఎక్కడ కావాలంటే అక్కడ విష్ణువు ఉంటా అంటే, అయితే ఈ స్తంభంలో ఉంటాడా అని అంటే ఉంటాడు అని చెప్పి ప్రహ్లాదుడు అంటే, ఎదురుగా ఉన్నటువంటి ఆ రాజప్రాసాదంలో అక్కడ ఉండేటువంటి ఆ స్తంభాన్ని ఆయన తన గదతోటి విరగ్గొడితే అందులో నుంచి ఉద్భవించినటువంటి నరసింహావతారం అంటే తల మాత్రం సింహం తల, మిగతాదంతా కూడా మానవ శరీరం. ఆయన వచ్చి హిరణ్యకశిపుడిని ఆ సంహరించేటువంటి ఆ సన్నివేశం, అదంతా కూడా ఒళ్ళు జలధరించేటువంటి ఒక సన్నివేశం అది. అంటే విష్ణు పురాణంలో వర్ణించిన దాని ప్రకారం అయితే ఎంత భయానకంగా ఆ సన్నివేశం ఉంటుందో. సో ఆయన పొట్ట చిల్చి పేగులు బయటకు లాగి మెడలో వేసుకునేటువంటి ఆ సన్నివేశం గగుర్పాటు కలిగించేటువంటి సన్నివేశం. అంత ఉగ్ర నరసింహావతారం అది. సో దాన్ని శాంతింప చేయడానికి దేవతలందరూ కూడా కలిసి వచ్చి ప్రార్థిస్తే కానీ ఆయన శాంతించలేదు. సో అలాంటి అవతారాన్ని, ఆ అవతార గాథ ఈ సినిమా మహావతార్ నరసింహ. సో ఆ సినిమా కలెక్షన్స్ ఇవాళ చూస్తూ ఉంటే తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తూ ఉంది. వీటన్నిటికీ మించి యాక్చువల్గా ఇది మొదట తీసింది కన్నడ భాషలో. సో మిగతా అన్ని భాషల్లో డబ్ చేశారు. అంటే యానిమేషన్ ఫిల్మ్కి ఒక భాష ఉండదు, కానీ ఆ లిప్సింక్ అది ఉండాలి కదా. వాళ్ళు కన్నడ భాషకు తగ్గట్లుగా ఆ లిప్సింక్ ఉండేట్లు తీసి తర్వాత మిగతా భాషలో డబ్ చేశారు. అసలు హిందీలో అంటే ఒరిజినల్ లాంగ్వేజ్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా హిందీ భాషలో ఆ సినిమా
సాధిస్తున్నటువంటి వసూళ్లు చూస్తే కళ్ళు చెదిరిపోవాల్సిందే. ఎన్ని సినిమాలు మార్కెట్లో ఉన్నాయి. ఇక్కడ తెలుగులో హరిహర వీరమల్ లాంటి సినిమా ఉంది. ఓపెనింగ్స్ బీభత్సంగా వచ్చాయి. వీకెండ్ వరకు మంచి కలెక్షన్సే పర్వాలేదు అన్నట్టుగా వచ్చాయి. తర్వాత సోమవారం నుంచి చూసుకుంటే ఈ మహావతార్ నరసింహ కలెక్షన్స్ హరిహర వీరమల్ల కంటే ఎక్కువగా రావటం, అది ఇక్కడ తెలుగు వర్షన్ కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి విషయం. అది కేవలం 6 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి తయారు చేశారంట. ఇండియా నెట్ ఎంత వచ్చింది కలెక్షన్స్ అనేవి మొదటి రోజుతో పోల్చుకుంటే మిగతా రోజులు ఎలా వచ్చినాయో చూస్తే నిజంగానే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఇది మొదటి రోజు అంటే శుక్రవారం ఈ సినిమా రిలీజ్ అయింది. కేవలం 1,75,00,000 రూపాయలు ఇది ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి నెట్ కలెక్షన్ సాధించింది. రెండో రోజు శనివారంకి వచ్చేటప్పటికి అది కాస్త 4,60,00,000కి వెళ్ళిపోయింది రెండో రోజు. ఇక ఆదివారం అయితే డబల్ కంటే కూడా ఎక్కువగా ఏకంగా 9.5 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ని సాధించింది ఈ మహావతార్ నరసింహ సినిమా. సోమవారం కూడా తక్కువేం కాదు, ఏకంగా 6 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించింది దేశవ్యాప్తంగా. ఇక మంగళవారం 5వ రోజు అయితే 7,70,00,000 రూపాయలు. అలాగే సేమ్ మళ్ళీ డే 6 కూడా అంటే 6వ రోజు కూడా అలాగే 7,70,00,000 రూపాయలు వచ్చాయి. ఇక థర్స్డే 7వ రోజు వచ్చేటప్పటికి 7.5 కోట్ల రూపాయలు ఈ సినిమా రాబట్టింది. మొత్తంగా చూసుకుంటే 44,75,00,000 రూపాయల నెట్ కలెక్షన్ని ఈ సినిమా సాధించింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు, అది కూడా శాక్నిల్కు తెలియజేసినటువంటి సమాచారం. 7వ రోజుకు సంబంధించి ఈ 7.5 కోట్లు అనేది ఎర్లీ ఎస్టిమేట్స్ అని చెప్పేసి ఆ సైట్ తెలియజేసింది. ఏదేమైనా ఇది ఒక అసాధారణమైనటువంటి విజయంగా ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఈ సినిమా ఇచ్చినటువంటి ఆ ప్రోత్సాహం అది మామూలు ప్రోత్సాహం కాదు కదా. అందుకని ఇప్పుడు హోంబళే అలాగే క్లీమ్ వీళ్ళిద్దరూ కలిసి ఏకంగా 6 సినిమాలు ప్రకటించారు, యానిమేషన్ సినిమాలు. సో అంటే ఇది నిజంగానే వాళ్ళు ఒక యజ్ఞంలాగా చేస్తున్నారని చెప్పేసి అనుకోవాలి. మహావతార్ నరసింహ ఇచ్చినటువంటి ఆ విజయం ఇచ్చినటువంటి ఆ ప్రోద్బలంతో వాళ్ళు 2 ఏళ్లకు ఒక యానిమేషన్ సినిమా అట్లా 6 సినిమాలు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు 2025లో ఈ సినిమా వచ్చింది కాబట్టి 2027లో మహావతార్ పరశురామ అవతారం దాని గురించి సినిమా వాళ్ళు అనౌన్స్ చేశారు వస్తుందని చెప్పేసి. అలాగే 2029లో మహావతార్ రఘునందన్ అంటే శ్రీరాముడి అవతారం గురించినటువంటి ఆ సినిమా వస్తుంది. 2031లో మహావతార్ ద్వారకాధీశుడు అంటే శ్రీకృష్ణుడు అది వస్తుంది. అలాగే 2033లో మహావతార్ గోకులనంద, అది కూడా శ్రీకృష్ణుడి అవతారం మీదే. అంటే అదొక పార్శ్వం ఇదొక పార్శ్వంగా 2 భాగాలుగా అనుకోవాలి దాన్ని. ఇక 2035 2037లో మహావతార్ కల్కి పార్ట్ 1 పార్ట్ 2 సో అవి రాబోతున్నాయి. ఈ విషయాన్ని వాళ్ళు ప్రకటించారు. ఇలా ఒక యానిమేషన్ సినిమా ఈ స్థాయిలో విజయం సాధించడం అనేది ఎప్పుడూ కూడా ఈ మధ్యకాలం కాదు, అసలు ఇంతవరకు కూడా మన దేశంలో జరగలేదు. హాలీవుడ్ సినిమాల యానిమేషన్ సినిమాలు డిస్నీ నుంచి వచ్చాయి కానీ అవి ఈ స్థాయి కలెక్షన్స్ సాధించాయి. కానీ ఒక భారతీయ యానిమేషన్ సినిమా ఈ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ సాధించడం మాత్రం ఇదే మొదటిసారి అని చెప్పేసి నిపుణులు చెప్తూ ఉన్నారు. సో అంటే కంటెంట్ ఏదైనా కంటెంట్ కింగ్ అంటారు కదా, ఆ కంటెంట్ గనక బలంగా ఉంటే అది ఆకర్షణీయంగా ఉంటే ఖచ్చితంగా జనం ఆదరిస్తారు అనటానికి అది యానిమేషనా లైవ్ యాక్షనా సంబంధమే లేదు. జనానికి నచ్చిందా లేదా అదే ఇప్పుడు జరుగుతూ ఉంది మహావతార్ నరసింహ విషయంలో. మరి ఈ సినిమా ఇలా ఆడింది, మరి రాబోతున్నటువంటి ఆ యానిమేషన్ సినిమాలు హోంబళే వాళ్ళు మన ముందుకు తీసుకొచ్చినటువంటి ఆ సినిమాలు ఇక ఎలాంటి కలెక్షన్ సాధిస్తాయో చూద్దాం. లెట్ us wait and see.